నటుడు ప్రకాష్ రాజ్కి షాక్ ఇచ్చింది ఎస్ఐఆర్. ఈ సార్కి సంబంధించినటువంటి సర్వే అందరికీ తెలిసిందే. ఈ సార్ ఇప్పుడు ఈ సార్కి షాక్ మీద షాకులు ఇచ్చిందని చెప్పాలి. ఏంటంటే రీసెంట్గా ఆయన బెంగళూరుకి సంబంధించినటువంటి ఓటు ఏదైతే ఉందో దాన్ని తొలగించారు అనేటువంటిది అయితే కనిపించింది. అంతేకాదు దీని మీద ఆయన కూడా పాపం రియాక్ట్ అయ్యాడు. నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి విందాం. And for your kind information, I was an MP candidate of this constituency too. అయితే Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. చూసేదేముందండి ప్రకాష్ రాజ్ గారు, నాకు అర్థం కాదు. మీకు గతంలో కూడా ఒక నోటీస్ ఇచ్చారు, అది మీకు అందిందా లేదంటే అంది కూడా ఇలా కావాలనే ఎప్పట్లాగానే అంటే తప్పుడు వార్త, తప్పుడు మాటల్ని, తప్పుడు ఆలోచనల్ని, తప్పుడు వీటిని మాత్రమే మరి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలను మాత్రమే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారుగా. దాంట్లో ముందు మీకు అసలు గతంలో ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి అంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అలాగే మరో రాష్ట్రంలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని ప్రకాష్ రాజ్పై 2019లో దాఖలైనటువంటి ఫిర్యాదు ప్రకారం పలు సెక్షన్ల కింద ఈ అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఈ కోర్టుకి హాజరవకపోవడంతో ఆయన మీద సీరియస్ వార్నింగ్ ఇచ్చి నాన్ బెయిలబుల్ కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే ఈయన ఎక్కడ ఇల్లుకుంటే అక్కడికి వెళ్ళిపోయి నాకు ఓటు హక్కు కావాలంటే కుదరదు. భారతదేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కే ఉంటుంది, అంతేగాని నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అని చెప్పి దొంగ ఓట్లు పెట్టుకుంటే ఇలా కుదరదని చెప్పి ఇప్పుడు ఈ సర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. పాపం ఈసారికి తెలియదుగా ఆ సరే ఏం చేస్తుందో. ఏం చెప్తున్నారంటే బెంగళూరులో నేను ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశానయ్యా అంటే పెద్ద పొడిచిందేముందో చెప్పండి. ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని అక్కడ మీరు పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు ఎన్నయ్యా? మీరు మాట్లాడేటువంటి మాటల కన్నా, మీరు సోషల్ మీడియాలో పెట్టేటువంటి వీడియోలకి, ట్వీట్ల కన్నా చాలా చెప్పాలంటే అది 100% ఉంటే ఇది 1% కూడా లేదు. చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఓటేయలేదు సార్. మీరు ఎంపీగా పోటీ చేస్తే నార్మల్గా చాలామందికి లక్షల మెజారిటీ వస్తుంది, కానీ మీకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? చెప్పుకోవడం కూడా ఎందుకు లేదు. అందుకే చెప్తున్నాగా, మీరు పెట్టినటువంటి ట్వీట్లు కూడా దానికన్నా ఎక్కువే. 100 ట్వీట్లు మీరు పెడితే మీకు వచ్చిన ఓట్లు 10 ఓట్లే ఉంటాయి. ఆ స్థాయిలో ఉంది మన చరిత్ర. మనకు జనాలకి తెలుసు కాబట్టి మీరు అంటారు కదా, ఇలాంటి వ్యక్తికి అధికారం అనేటువంటి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే స్థాయి పోటీ చేయటంలో దాంట్లో డిపాజిట్లు కూడా రావడానికి కూడా అవకాశమే లేదు. వీళ్ళు అసలు ఏమంటారు, రాజ్యాంగంగా ఎన్నుకోబడేటువంటి ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఆలోచన కూడా రాకూడదని మీకు ఇచ్చినటువంటి తీర్పు ఈ పాటికి అర్థమై ఉండాలి. అసత్యాలు ప్రచారం చేయకూడదు మనం అనేటువంటిది ఇప్పటికైనా బుద్ధి రావాలి. లేకుండా మళ్ళీ నా ఓటు తీసేశారు అంటే ఏం చేస్తారు? నీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు ఉంటుంది, తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, లేదంటే ఇంకొక చోట తమిళనాడుకి వెళ్తే తమిళనాడు ఓటు ఉంటుంది, ముంబైకి వెళ్తే ముంబైలో కూడా ఒక ఓటు ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది? ఎందుకు ఇస్తారు నీకు? నువ్వు మనిషివేనా లేదంటే అన్ని చోట్ల ఉండడానికి నువ్వు ఏమన్నా వేరే గ్రహాంతరవాసిగా అక్కడి నుంచి అన్న పుట్టుకొచ్చారా? లేదు కదా, నార్మల్ మనిషే. కాబట్టి మీ ఓటు ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకే ఉంచుతారు. సో ఏదో ఒకటే, ఏది కావాలో ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కావాలా, నేను పుట్టి పెరిగిన లేదంటే బెంగళూరు కర్ణాటక కావాలా, లేదంటే నాకు ఫామ్ హౌస్ ఉన్నటువంటి హైదరాబాద్ కావాలా, లేదంటే అప్పుడప్పుడు తమిళనాడుకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే దాన్ని డబ్బులు ఇచ్చుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి తమిళనాడు కావాలా అనేది అన్నీ ఏది కావాలో ఒకటి తేల్చుకుంటే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అంతేగాని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు ఓట్లు కావాలంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అయితే కుదరదు. లేదంటే మీరు ఏమన్నా సపరేట్గా రాజ్యాంగం రాసుకుని వేరే ఏ దేశం అన్నా ఏదో ఇంతకుముందు ఏదో స్వామీజీ పెట్టుకున్నారు, అలాగే మీరు కూడా ఏదన్నా సపరేట్గా రాసిన రాజ్యాంగం కూడా పెట్టుకుని అక్కడికి వెళ్ళి పెట్టుకోండి. మీకు ఎన్ని ఓట్లు కావాలంటే అన్ని ఓట్లు, మీ ఓట్లు మీరే గుద్దుకుని వేసేసుకుని మీరు గెలిచిపోవచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, సీఎంలు కూడా అయిపోవచ్చు, పిఎంలు కూడా అయిపోవచ్చు, మీరు ఏలేయచ్చు. వేరే ఏమన్నా సపరేట్ ఒక ఐలాండ్ లాంటిది, వేరే సముద్రంలో ఉండేటువంటి దీవులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. కానీ ఇది భారతదేశంలో అయితే కుదరదు. ప్రకాష్ రాజ్ గారు గుర్తుపెట్టుకోండి.